రంజాను మాసం అన్నటువంటి పొంది కూడా అనేక మంది ముస్లింలు రోడ్లపై అట్లాగే తిరుగుతూ ఉంటారు. తమ రోజువారు కార్యాలు అలాగే చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఏమనుకుంటారు, రంజాన్ మాసం ఇప్పుడే కదా మొదలైంది, 15 రోజుల తర్వాత ఉపవాసాలు పాటిద్దామని మరికొంతమంది ఆలోచన. మరికొంతమంది అనుకుంటారు చివరి 3 రోజులు పాటిస్తే చాలంట, పూర్తి ఉపవాసాలు పాటించినట్టే అంట అని మరికొంతమంది అభిప్రాయం. వాస్తవానికి రంజాను మాసం యొక్క నెలవంకను చూడంగానే ఉపవాసం మొదలు పెట్టాలి. ఆ నెక్స్ట్ డేనే తెల్లవారుజామునే సహరీ తిని ఉపవాసం మొదలుపెట్టాలి. లేని పక్షంలో దీనిని తిరస్కరించిన పక్షంలో అల్లా యొక్క తిరస్కరణకు గురవుతారు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బేకారుగా తిరిగేటటువంటి ముస్లిములను ఉద్దేశించి, అంటే రంజాను మాసాన్ని పొంది కూడా అందులో అల్లా యొక్క ఆరాధన చేయకుండా తమని తాము అల్లాహ్ ముందు క్షమించబడకుండా ఉండేటటువంటి వారిని ఉద్దేశించి వీరిపై అల్లాహ్ యొక్క శాపం కలుగుగాక అని వారి కోసము ఈ బద్దువా చేయడం జరిగింది. ఒకనాడు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా నమాజు చేయడానికి ముందు మెంబర్పై ఎక్కడం మొదలుపెట్టారు. మొదటి మెంబర్పై కాలు పెట్టారు, ఆమీన్ అన్నారు. రెండవ మెంబర్పై కాలు పెట్టారు, ఆమీన్ అన్నారు. మూడవ మెంబర్పై కాలు పెట్టి ఆమీన్ అని అన్నారు. సహబాల వారు అప్పటి వరకైతే కామ్గానే ఉండారు. ఖుతుబా అయిపోయింది, నమాజ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ప్రవక్త వద్దకు సహబా రజియల్లాహు తఆలా అన్హుమా వారు వచ్చి, ఓ ప్రవక్త, ఇవాళ మీరు చేసినటువంటి ఈ కార్యము కొంచెం వింతగా అనిపించింది, దాని మర్మం ఏమిటి అని అడగగా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నేను ఎప్పుడైతే జుమా ప్రసంగం కోసము మెంబర్పై కాలు పెట్టి ఎక్కడ మొదలుపెట్టానో అప్పుడు నా పక్కన జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారు ఉన్నారు. వారు ముగ్గురిపై శాపం కలుగుగాక అని బద్దువా చేశారు. దానిపై నేను ఆమీన్ అని అన్నాను అన్నారు. ఎవరా దుర్మార్గులు దౌర్భాగ్యులు ముగ్గురు అని సహబాల వారు అడిగితే, మొదటి వ్యక్తి ఎవరైతే తన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పొంది వారి సేవ చేయకుండా స్వర్గాన్ని పొందలేకపోయాడో అలాంటి వాడి ముక్కుకి మన్ను తగల వాడు నాశనమైపోవుగాక అని జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారు అడిగితే నేను ఆమీన్ అని అన్నారు. రెండవ వ్యక్తి ఎవరు అంటే, ఎవరి ముందైతే నా ప్రస్తావన తెచ్చినప్పుడు నాపై దరూదు పఠనం చెయ్యలేదో అతనిపై కూడా అల్లా యొక్క శాపం కలుగుగాక అని జిబ్రాయిల్ వారు అన్నారు. నేను దానిపై ఆమీన్ అని అన్నాను. మూడవ వ్యక్తి ఎవరంటే, తమ జీవితంలో ఈ శుభాల మాసం రమజాన్ నెలను పొంది కూడా ఇందులో ఉపవాసాలు పాటించకుండా, ఇందులో రాత్రిళ్ళు అల్లా యొక్క ప్రత్యేక ఆరాధనలు చేయకుండా అలాగే వృధాగా పోయేలాగా చేసుకున్నాడో అలాంటి వ్యక్తిపై కూడా అల్లా యొక్క శాపం కలుగుగాక అని అంటే ప్రవక్త వారు అన్నారు ఆమీన్ అని. జామి తిర్మిజీ గ్రంథము సంపుటం 6 హదీస్ నంబర్ 3545 ప్రకారం ఈ హదీసు వివరణలో ఉంది. మిత్రులారా, రంజాను మాసాన్ని పొంది కూడా ఎవరైతే రంజాను మాసంలో ఉపవాసాలు పాటించకుండా, ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు చేయకుండా, అల్లాను వేడుకోకుండా, తనను క్షమించు దేవా అని వేడుకోకుండా ఆ వృధాగా పోనిచ్చాడో అలాంటి వ్యక్తిపై అల్లా యొక్క శాపం కలుగుగాక అని వాళ్ళు అన్నారు. వాళ్ళు వారి కోసం బద్దువా చేశారనమాట జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారు. కనుక మిత్రులారా, మనలో కనుక మా తల్లిదండ్రులు కానీ, మా అన్నదమ్ములు కానీ, లేదా మా అక్క చెల్లెలు కానీ, అమ్మలు కానీ, పిన్నులు కానీ, పెద్దమ్మలు చిన్నమ్మలు ఎవరైనా సరే, బాబాయిలు కానీ ఎవరైనా సరే, మా కుటుంబంలో ఎవరూ కూడా ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్నట్లయితే వారిని హెచ్చరించండి. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ పదాలను వారి ముందు తెలియపండి. తద్వారా వారు కూడా సరైనటువంటి రుజుమార్గంలో వచ్చే అవకాశం ఉంటుంది అని.